అన్నట్టు పార్లమెంట్ మెంబర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తోనే నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఇదివరకు మనం జగిత్యాలను స్మార్ట్ సిటీగా చేయాలని ప్రయత్నం చేసి ఒక 2-3 ఊర్లు కలుపుతామంటే వెంటనే ఎన్ఆర్ఈ చేసి తీసేస్తామన్నారని చెప్పి ఆనాడు ఆపడం జరిగింది అధ్యక్ష. అట్లా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వారిని అడిగినాం. 1. 2, రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా చాలా అవసరం అధ్యక్ష. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కన్నది కూడా డెఫినెట్లీ వయబుల్ ఆప్షన్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనము కట్టినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎయిర్పోర్ట్కి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు, ఫీజిబిలిటీ లేక రద్దు చేశారా, అవసరం లేక రద్దు చేశారా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. అయితే రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కేసీఆర్ గారు 9/12/2022లో ఫౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్ష. ఆ రోజు సోనియా మేడం బర్త్డే కాబట్టి మీరు బిజీగా ఉండి నోటీస్ చేయలేదేమో మాకు తెలియదు. మళ్ళీ మేము ఫౌండేషన్ వేసిన దానికి మీరు ఫౌండేషన్ వేసినామంటే ఇబ్బంది ఏం లేదు, ఫౌండేషన్ గట్టిగా ఉన్నా కూడా కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. దీనికి కాంబినేషన్లో ఇంకొక ప్రశ్న అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు సార్ చెప్పినారో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు, అట్లానే రాయదుర్గ్, ఈ మొత్తం 4-5 ఇష్యూస్ ఏవైతే చెప్పారో అధ్యక్ష, వాటన్నిటికీ సంబంధించి మనీకి సంబంధించి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అవసరం అంటే మేము అప్పులు తీసుకొని వస్తాము, కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకొని వస్తామని చెప్పారు అధ్యక్ష. దీంట్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీని ఒక 1762 కోట్లుగా ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నది అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తా ఉన్నారు. మరి ఈ సంస్థలతో అప్పులు వీటికి సంబంధించినటువంటి చర్చలు ఎంతవరకు వచ్చినాయి, మనకు కంప్లీట్గా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వర్కౌట్ అయిందా, దీంట్లో ప్రభుత్వం పే చేయాల్సినటువంటి కాంపోనెంట్ ఆల్రెడీ పే చేశారా అన్నటువంటి అంశాలు కూడా వారు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారు చెప్పినటువంటి 5 లైన్ల అధ్యక్ష, నాగోల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్, అట్లానే మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ టు చంద్రాయన్ గుట్ట, మియాపూర్ టు పటాన్ చెరు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్, మొత్తం కలిపి 24,000 కోట్లు అయితే ఉన్నాయి అధ్యక్ష. 24,000 కోట్ల కోసం మరి కంప్లీట్ ఫైనాన్షియల్ క్లోజర్ పాసిబిలిటీ ఉందా, దానికి సంబంధించి అప్పుల విషయం కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను.